వెల్కమ్ టు అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు మీకు టీఎస్ గురుకుల టీచర్ సంబంధించిన పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్స్ సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంట్లో మొత్తం 10 టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఈ 10 టాపిక్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు, ఈ అంశాలను ఎలా ప్రిపేర్ కావాలి, ముఖ్యంగా పెడగాజీ నుండి ఎక్కువ మార్కులు ఎలా గెయిన్ చేసుకోవాలి అనేటటువంటి దాని గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతేకాకుండా ఈ టాపిక్స్ గురించి నేను రేపటి నుండి ఒక వీడియోస్ కూడా చేస్తున్నాను. అంటే మీకు రేపటి నుండి ఒక టాపిక్ గురించి వీడియోస్ అనేవి వస్తాయి. సో కంటిన్యూస్గా నా వీడియోస్ని వాచ్ చేయండి. అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి పెడగాజీకి సంబంధించినటువంటి టాపిక్స్ అనేవి మీకు వచ్చేస్తాయి. సో మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఏంటంటే ద నేచర్ ఆఫ్ సోషల్ సైన్స్ అండ్ ఇట్స్ కంట్రిబ్యూషన్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ది కంట్రిబ్యూషన్స్ ఆఫ్ సోషల్ సైన్స్ థింకర్స్ అండ్ సైంటిస్ట్. సో మనకి ముఖ్యంగా ఇది ద నేచర్ ఆఫ్ సోషల్ సైన్స్. ఈ నేచర్ ఆఫ్ సోషల్ సైన్స్లో భాగంగా మనం దీంట్లో ఏ అంశాల గురించి చదువుకోవాలి, ఏ అంశాల గురించి ప్రిపేర్ కావాలి, మనం నోట్స్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా దీంట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడంటే స్కోప్ ఆఫ్ ది సోషల్ సైన్స్ ఇన్ ద స్కూల్ కరికులం. అంటే స్కూల్ కరికులంలో సోషల్ సైన్స్ యొక్క పరిధి ఎలా ఉంటుంది, అంతేకాకుండా నేచర్ ఆఫ్ ది సోషల్ సైన్స్, అసలు సోషల్ సైన్స్ నేచర్ అనేది ఎలా ఉంటుంది. ముఖ్యంగా మనం సోషల్ సైన్స్ అనేటటువంటి దాన్ని తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఎ కన్సర్న్ విత్ ద సొసైటీ అండ్ రిలేషన్షిప్స్ ఇన్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ సొసైటీ. ఇక్కడ సోషల్ సైన్స్ ఒక నేచర్ ఎలా ఉంటుందంటే ముఖ్యంగా సొసైటీ గురించి, సొసైటీలో ఉన్నటువంటి రిలేషన్షిప్ అంటే హ్యూమన్ బీయింగ్కి సొసైటీకి ఉన్నటువంటి రిలేషన్షిప్స్ అండ్ హ్యూమన్ బీయింగ్కి సొసైటీలో ఉన్నటువంటి వివిధ ఇన్స్టిట్యూషన్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్స్, అంతేకాకుండా సొసైటీలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అంటే ఫ్యామిలీ, స్టేట్, సెంట్రల్, ఇలా సొసైటీలో ఉన్నటువంటి అంశాల మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయవలసి ఉంటుంది. అంటే ఈ సొసైటీలో ఉన్నటువంటి అంశాల మీద ఫోకస్ చేసేటటువంటి ఒక సబ్జెక్టు మనకి సోషల్ సైన్స్. అంతేకాకుండా సోషల్ సైన్స్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి డిసిప్లిన్. అయితే సోషల్ సైన్స్ అనేది కేవలం ఒకే ఒక అంశాన్ని గురించి మనకి ప్రస్తావించకుండా, మనకి చెప్పకుండా సోషల్ సైన్స్ అనేది పొలిటికల్ సిస్టమ్ గురించి మనకు చెప్తుంది, సొసైటీ గురించి చెప్తుంది, ఎకనామిక్స్ గురించి అంటే ఆర్థిక శాస్త్రం గురించి చెప్తుంది, అంతేకాకుండా మన భౌగోళిక అనేటువంటి అంశాలు కూడా చెప్తుంది. భౌగోళిక అంశాలంటే మనం ఏ ప్రాంతంలో ఉన్నాం, ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణ పరిస్థితులు, ఆ ప్రాంతంలో మనకు దొరికేటటువంటి రకాలైనటువంటి రిసోర్సెస్, ఎనర్జీ రిసోర్సెస్, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కలు, కొండలు, నదులు, గుట్టలు, అంటే ఇక్కడ మనం ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంశాల గురించి, మరియు మనం ఏ స్టేట్లో ఉన్నామో ఆ స్టేట్కి సంబంధించినటువంటి భౌగోళిక అంశాల గురించి, అంటే సోషల్ సైన్స్ అనేది మన జీవన విధానంలో ముఖ్యమైన అంశాలన్నిటినీ బోధిస్తుంది. సో మనకి క్వశ్చన్స్ కూడా ఇదే ఆస్పెక్ట్లో అడగడం జరిగింది. అంటే ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఎలా అంటే ద స్కోప్ ఆఫ్ ది సోషల్ సైన్స్ ఇన్ ద స్కూల్ కరిక్యులం అని అడుగుతారు. అంటే స్కూల్ కరిక్యులంలో సోషల్ సైన్స్ యొక్క పరిధి అనేది ఎలా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో భాగంగానే ముఖ్యంగా మనము ఫస్ట్ చాప్టర్లో భాగంగా సోషల్ సైంటిస్ట్ అండ్ సోషల్ థింకర్స్ అండ్ దేర్ కంట్రిబ్యూషన్, అంటే వాళ్ళు సోషల్ సైంటిస్ట్ ఉన్నారు మనకి, అంటే ఆగస్ట్ కాంటే, అరిస్టాటిల్, వీళ్ళందరూ సోషల్ సైంటిస్ట్. వీళ్ళందరూ కూడా సోషల్ సైన్స్ డెవలప్మెంట్ కోసం, సోషల్ సైన్స్ ఇంప్లిమెంటేషన్ కోసం వాళ్ళు చాలా రకాలైనటువంటి కంట్రిబ్యూషన్స్ చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ సైన్స్ అనేటటువంటి డిసిప్లిన్ మీద వాళ్ళు డిఫినేషన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ యొక్క వాయిస్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ సోషల్ సైన్స్ గురించి వాళ్ళు కొన్ని అంశాలను మనకు తెలియజేయడం జరిగింది. అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పడం ఏంటంటే వీళ్ళందరి కృషి వల్లనే సోషల్ సైన్స్ అనేది ఒక స్కూల్ కరికులంలో ఒక ముఖ్యమైనటువంటి డిసిప్లిన్గా
ఒక ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్గా ఈరోజు వెలసిల్లుతుంది అనేటటువంటి దాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అంటే ముఖ్యంగా మీకు అంటే ఇదంతా కూడా ఏంటిది అంటే సోషల్ సైన్స్ సంబంధించినటువంటి నేచర్, స్కోప్ అండ్ సోషల్ సైన్స్ సంబంధించినటువంటి సైంటిస్టు, థింకర్ గురించి మనం ఈ టాపిక్లో నేర్చుకోవాలి. దీంట్లో నుండి మన క్వశ్చన్స్ కూడా వస్తాయి. అంటే క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అడగడం కూడా జరిగింది. ఇక్కడ ఫాదర్ ఆఫ్ ది సోషల్ సైన్స్, సోషియాలజీ అంటే హూ వాస్ ద ఫాదర్ ఆఫ్ ది సోషియాలజీ? ఫాదర్ అంటే సోషియాలజీ ఫాదర్ అని ఎవరిని అంటారు? సోషియాలజీ ఇక్కడ మనకి ఆగస్ట్ కాంటే వాస్ కాల్డ్ యాస్ ద అంటే ఫాదర్ ఆఫ్ ది సోషియాలజీ. అలా మనకి వాళ్ళ కంట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు సోషల్ సైన్స్ మీద బుక్స్ కూడా రాశారు. ఆ బుక్స్ గురించి కూడా వాళ్ళ రచనల గురించి కూడా అడుగుతున్నారు. సో ఇది మనకి అబౌట్ ద నేచర్ ఆఫ్ ది సోషల్ సైన్స్ అండ్ ఇన్ ద సోషల్ సైన్స్ అంటే ఆస్పెక్ట్ ఆఫ్ ఇన్ ద సోషల్ సైన్స్ హౌ ద స్టూడెంట్స్ లర్న్ అంటే ఏ విధంగా స్టూడెంట్స్ నేర్చుకుంటారు అండ్ వాట్ దే లర్న్ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ది సోషల్ సైన్స్, ఇన్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ది సోషల్ సైన్స్. Especially in the aspect of the social science, students learn about the society and how we also sustain in the society happily. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇలాంటి సెన్సిటివ్ అంశాల గురించి మనకు క్వశ్చన్ కూడా ఫ్రేమ్ అవుతుంది. అంటే సోషల్ సైన్స్ సంబంధించిన వరకు స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటారు? సొసైటీలో ఉండడానికి కావాల్సినటువంటి అంశాల గురించి నేర్చుకుంటారు. అంటే ఏంటి? దే లర్న్ అబౌట్ ద సొసైటీ అండ్ త్రూ ద సోషల్ సైన్స్ దే బికేమ్ యాజ్ ద గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా టు నో అబౌట్ ద కస్టమ్స్, ట్రెడిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది సొసైటీ. అంటే ఈ సొసైటీలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, కస్టమ్స్ని, ట్రెడిషనల్స్ని నేర్చుకోవడం వలన వాటిని వాళ్ళు ఫాలో కావడం వల్ల సొసైటీకి కావాల్సినటువంటి ఒక మంచి నాగరికుడిగా తయారవుతారు. ఇది సోషల్ సైన్స్ అందించేటటువంటి ముఖ్యమైనటువంటి నాలెడ్జ్. తర్వాత నెక్స్ట్ వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ సోషల్ సైన్స్. ఇది మనకి సెకండ్ టాపిక్. ఈ టాపిక్ అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఈ టాపిక్ నుండి మనం చాలా అంటే ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. చూడండి, అంటే ఇప్పుడు మనకి 10 టాపిక్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క టాపిక్ నుండి మనకి 10 క్వశ్చన్స్, అప్రాక్సిమేట్లీ 10 క్వశ్చన్స్ వస్తాయి. అంటే 10 మార్క్స్ అన్నమాట. సో మనకి వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ సోషల్ సైన్స్. ముఖ్యంగా ఏమవుతుందంటే అంటే వాల్యూస్ అంటే సోషల్ సైన్స్ నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో మనం ఎలాంటి వాల్యూస్ని ఇంప్రూవ్ చేయగలం, డెవలప్ చేయగలం. అసలు వాల్యూస్ అనేవి ఎన్ని అంటే ఎలా ఉంటాయి అంటే వాల్యూస్ అనేవి ఏంటి అంటే మనకి ఎథికల్ వాల్యూస్, సోషల్ వాల్యూస్, పొలిటికల్ వాల్యూస్, ఎకనామికల్ వాల్యూస్, కల్చరల్ వాల్యూస్, ఇలా వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఈ వాల్యూస్ అనేవి సోషల్ సైన్స్ యొక్క అంటే సోషల్ సైన్స్ ద్వారానే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ కూడా ఒకటి అడగడం జరిగింది. ఇన్ ద స్కూల్ వీఆర్ సెలబ్రేటింగ్ ద కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఫెస్టివల్స్. ఇన్ ద స్కూల్ వీఆర్ సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్స్. సో విచ్ టైప్ ఆఫ్ వాల్యూ ఇస్ దిస్? అంటే మన స్కూల్లో ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటాం. నేషనల్ ఫెస్టివల్స్ని ఆగస్ట్ 15th కానీ, జనవరి 26th కానీ, గాంధీ జయంతి అంటే ఇలాంటి ఫెస్టివల్స్ని మన స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే ఎలాంటి వాల్యూని విద్యార్థులు ఇవ్వడం కోసం ఈ యొక్క ఫెస్టివల్స్ని, నేషనల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే కల్చరల్ వాల్యూ. అంటే వీఆర్ టీచింగ్ అబౌట్ ద పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే ఇది ఎలాంటి వాల్యూని అందించడానికి మన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి విద్యార్థులు నేర్పిస్తున్నాం అంటే పొలిటికల్ వాల్యూ. వీఆర్ టీచింగ్ అబౌట్ ద ఎకనామికల్ స్టేటస్ ఆఫ్ ది స్టేట్ ఆర్ సెంటర్. మన ఆర్థిక వ్యవస్థ గురించి మన విద్యార్థులకి బోధిస్తున్నాం. అంటే వాళ్ళకి మనం ఎలాంటి వాల్యూని బోధిస్తున్నాం అంటే ఎకనామికల్ వాల్యూ. ఇలా వాల్యూస్ అంటే సోషల్ సైన్స్ ద్వారా విద్యార్థులకి వివిధ రకాలైన వాల్యూస్ గురించి మనం బోధిస్తున్నాం. ఇక నెక్స్ట్ ఎయిమ్స్ ఆఫ్ ద సోషల్ సైన్స్. అసలు సోషల్ సైన్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది సోషల్ సైన్స్? ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ సోషల్ సైన్స్ ఇన్ ద స్కూల్ కరికులం? అంటే స్కూల్ కరికులంలో సోషల్ సైన్స్ని ఇంక్లూడ్ చేయడానికి
మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే, ముఖ్యంగా మెయిన్ ఎయిమ్ ఏంటంటే వెరీ సింపుల్ దట్ టు ప్రిపేర్ ద చిల్డ్రన్ యాజ్ గుడ్ సిటిజన్స్ ఆఫ్ ది సొసైటీ, గుడ్ సిటిజన్స్ ఆఫ్ ద ఇండియా. చూడండి, అంటే ఇక్కడ మెయిన్ ఎయిమ్ ఏంటంటే విద్యార్థుల్ని సొసైటీకి లేదా ఆ దేశానికి కావాల్సినటువంటి నాగరికులుగా తయారు చేయడం, అదే ముఖ్యమైనటువంటి. ఆ తర్వాతనే అన్నీ మనకి. ఓకే, సో అలాగే ఆబ్జెక్టివ్స్, ఉద్దేశాలు. ఈ ఆబ్జెక్టివ్స్ అనే దాని మీద 3-4 క్వశ్చన్స్ అడిగాడు మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్. ఎందుకంటే మనకి 6 టైప్స్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఆబ్జెక్టివ్స్ని ఏమడిగాడంటే ఇక్కడ అంటే సింపుల్ టు కాంప్లెక్స్ అనేటటువంటి ప్రాసెస్లో వీటిని ఒక ఆర్డర్లో పెట్టమని అడిగాడు ఒక క్వశ్చన్. మరియు ఈ ఆబ్జెక్టివ్స్ అంటే అక్కడ ఆబ్జెక్టివ్స్ ఇచ్చాడు, వాటి యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఒక సైడ్ ఇచ్చాడు, వాటి యొక్క డిస్క్రిప్షన్స్ ఒక సైడ్ ఇచ్చాడు, వాటి రెండింటిని మ్యాచ్ చేయడం ఇచ్చాడు. అంతేకాకుండా ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకొని ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ద స్టూడెంట్ కంపేరింగ్ with cash crops and agriculture crops. Children, the student is comparing in between the cash crops and agriculture crops. What type of objective? అంటే ఇలా ఒక 2 అంశాలని కంపేర్ చేస్తున్నాడు విద్యార్థి. అంటే ఇది ఎలాంటి ఆబ్జెక్టివ్ని కలిగి ఉన్నది, కంపేర్ చేయడం అనేది ఎలాంటి ఆబ్జెక్టివ్ని కలిగి ఉన్నది, ఇది అండర్స్టాండింగ్. అంటే if the student understanding the concept very well, then he compare the concept very well. అంటే తను ఒక అంశం గురించి చక్కగా అర్థం చేసుకోగలిగితే ఆ అంశాల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆ విషయాల్ని వాడు కంపేర్ చేయగలుగుతాడు. సో అక్కడ మనకు క్వశ్చన్ ఎలా ఇచ్చాడు చూడండి, అంటే ఒక ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఇచ్చి ఇది ఏ ఆబ్జెక్టివ్ కిందకి వస్తుందని అడిగాడు. అది రిమెంబరింగ్ చూడండి. ఒక క్వశ్చన్ ఏంటంటే వేర్ వాస్ అంటే వెన్ వాస్ అక్బర్ అక్బర్ ఫార్మ్డ్ హిస్ డైనస్టీ ఇన్ ఇండియా. అంటే ఎప్పుడు తన డైనస్టీని మన ఇండియాలో ఫామ్ చేశారు. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఇది ఎలాంటి ఆబ్జెక్టివ్ని కలిగి ఉన్నది అంటే చూడండి, వెన్ వాస్ అని అంటే ఎప్పుడు, అంటే మనకి అంటే ఎప్పుడు అనేది ఏంటంటే ఒకప్పుడు ఆ విద్యార్థి అంశం గురించి చదువుకున్నాడు, మళ్ళీ మనం ఇప్పుడు అడుగుతున్నాం. అంటే ఇది ఏ ఆబ్జెక్టివ్ సంబంధించినది అంటే ఇది రిమెంబరింగ్. అంటే మనం ఒకసారి మనం రిమెంబరింగ్ అంటే ఆల్రెడీ వీఆర్ చెకింగ్ ద ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ ది స్టూడెంట్. దెన్ ఈ ఏబుల్ టు రీకాలింగ్ దట్ కాన్సెప్ట్ ప్రీవియస్లీ ఈ లెర్న్ అబౌట్ దట్ కాన్సెప్ట్. అంటే మనం అతని ప్రీవియస్ నాలెడ్జ్ని చెక్ చేస్తున్నాం. ఈ చెక్ చేసేటటువంటి అంశంలో తను ఏం చేస్తున్నాడు అంటే ఆ అంశాన్ని ఒకసారి రీకాలింగ్ చేసుకున్నాడు. అంటే రీకాలింగ్ అంటే ఏంటంటే రిమెంబరింగ్. రీకాలింగ్ అంటే రిమెంబరింగ్. అంటే ఇలాంటి వెన్ వాస్ అని వేర్ వాస్ అని అంటే ఆల్రెడీ తను చదివినటువంటి అంశాల మీద మనం ఒకసారి రీకాలింగ్ చేసుకునేటటువంటి ఆపర్చునిటీ విద్యార్థికి ఇచ్చామంటే అది రిమెంబరింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఆబ్జెక్టివ్కి సంబంధించి. అంటే మనకి 6 టైప్స్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి చూడండి. అంటే ఈ 6 టైప్స్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్లో మనకి అండర్స్టాండింగ్, రిమెంబరింగ్, అప్లయింగ్, అనలైజింగ్, ఇవాల్యూషన్ అండ్ క్రియేటివ్. ఇవి ఆబ్జెక్టివ్స్. ఈ ఆబ్జెక్టివ్స్ మీద మనకి ఏ విధంగా అయినా సరే క్వశ్చన్ ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది దేనికి సంబంధించిన అడగవచ్చు, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కూడా అడగవచ్చు. కానీ ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. చిన్న టాపిక్ ఈ 6 ఆబ్జెక్టివ్ గురించి మీరు క్లియర్గా నేర్చుకొని దీని గురించి మీకు పూర్తి అవగాహన అనేది ఉంది అంటే మీకు 4 or 5 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో మనకి ఇది సెకండ్ టాపిక్ సంబంధించి. సెకండ్ టాపిక్స్లో వాల్యూస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ సోషల్ సైన్స్ గురించి నేర్చుకుంటాం. తర్వాత సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. అయితే ఇక్కడ టీచింగ్ అండ్ లెర్నింగ్ అంటే టీచింగ్ లెర్నింగ్ సంబంధించినటువంటి సైకాలజీ నేర్చుకోవాలి. అంటే ఏ సైకాలజీని ఆధారంగా తీసుకుని సోషల్ సైన్స్ సబ్జెక్ట్ అనేది టీచ్ చేయాలి. అదేవిధంగా
ఏ సైకాలజీ ఆధారం తీసుకొని సోషల్ సైన్స్ సబ్జెక్ట్ని లెర్నింగ్ చేయాలి. దీంట్లో భాగంగానే మనకి టైప్స్ ఆఫ్ ది లెర్నింగ్ గురించి నేర్చుకోవాలి. ఈ టైప్స్ ఆఫ్ ది లెర్నింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లెర్నింగ్. ప్రోగ్రామ్ లెర్నింగ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ప్రోగ్రామ్ లెర్నింగ్ గురించి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ప్రోగ్రామ్ లెర్నింగ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ based on the which type of the learning theory అని అడిగాడు. వెరీ క్లియర్, ఇదే టైప్ లెర్నింగ్ అంటే ప్రోగ్రామ్ లెర్నింగ్ అనే దాన్ని ఏ లెర్నింగ్ థియరీని ఆధారంగా తీసుకొని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లేదా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది ఆపరెంట్ కండిషనింగ్ థియరీని ఆధారంగా చేసుకొని ప్రోగ్రామ్ లెర్నింగ్ అనే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది బిఎఫ్ స్కిన్నర్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మీకు క్లాస్లో నేను చెప్తాను. ప్రోగ్రామ్ లెర్నింగ్ ఈజ్ ద ఇన్నోవేటివ్ వే ఆఫ్ ది లెర్నింగ్ థియరీ. ఇన్నోవేటివ్ అంటే ఇది ఒక వినూత్నమైనటువంటి అభ్యసన పద్ధతి. ఇంట్రడ్యూస్ బై ద బిఎఫ్ స్కిన్నర్ బేస్డ్ ఆన్ ది ఆపరెంట్ కండిషనింగ్ థియరీ. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ లెర్నింగ్ గురించి ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. అండర్ ద ప్రోగ్రామ్ లెర్నింగ్ ద స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ బేస్డ్ ఆన్ ద. చూడండి, ప్రోగ్రామ్ లెర్నింగ్లో స్టూడెంట్స్ ఏ విధంగా అభ్యసనం చేస్తారు అంటే అండర్ ద ప్రోగ్రామ్ లెర్నింగ్ ద స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ బేస్డ్ ఆన్ ద. స్టూడెంట్స్ ఏ విధంగా దేన్ని ఆధారంగా తీసుకొని చదువుతారు, అభ్యసనం చేస్తారు అంటే ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ అనేటటువంటి దాన్ని ఆధారంగా తీసుకొని అభ్యసనం అనేది చేస్తారు. అంటే ఇక్కడ వితౌట్ ఫోర్సింగ్, వితౌట్ ఇంటర్ఫియర్ ఎనీబడీస్ ద స్టూడెంట్ లెర్న్ దెమ్సెల్ఫ్. అంటే వాళ్ళు ఎవరి ఫోర్స్ లేకుండా, ఎవరు ఇంటర్ఫియర్ చేయకుండా వాళ్ళే చదువుకుంటారు. దాన్ని మనం రీఎన్ఫోర్స్మెంట్ అని అంటే వాళ్ళకి ఎలాంటి జబర్దస్తి అనేది ఉండదు. సో రీఎన్ఫోర్స్మెంట్ని ఆధారంగా చేసుకొని లెర్నింగ్ అనేది సాగుతుంది. దాన్ని మనం ప్రోగ్రామ్ లెర్నింగ్ అని అంటాం. దీని గురించి అడగడం జరిగింది. అలాగే లెర్నింగ్ థియరీస్ గురించి కూడా అడుగుతున్నాడు. ఆ లెర్నింగ్ థియరీస్ గురించి కూడా మనం ఈ సైకాలజీ అది టీచింగ్ లెర్నింగ్లో నేర్చుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ఉన్నటువంటి రిలేషన్షిప్స్ అంటే ఇన్ ద సైడ్ ఆఫ్ ది టీచింగ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది టీచర్. అంటే టీచింగ్ సైడ్ తీసుకుంటే టీచర్ యొక్క రోల్ అనేది సోషల్ సైన్స్లో ఎలా ఉంటుంది, తన యొక్క పాత్ర ఎలా ఉంటుంది అంటే తన పాత్ర ఎలా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, టీచర్ అనేవాడు ఎప్పుడైనా సరే ఫెసిలిటేటర్. ఇది మీకు NCF 2005 ప్రకారం కూడా అడిగాడు. అంటే అకార్డింగ్ టు ది NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది టీచర్ ఇన్ ద సోషల్ సైన్స్? ఫెసిలిటేటర్. అంటే సోషల్ సైన్స్ టీచర్ యొక్క ప్రధానమైన పాత్ర ఏంటంటే ఫెసిలిటేటర్. సో ఈ విధంగా అంతేకాకుండా ఇన్ ద సైడ్ ఆఫ్ ది లెర్నింగ్ వాట్ ఆర్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ది స్టూడెంట్ యొక్క క్వాలిటీస్. అంటే ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని స్ట్రాంగ్గా చేయడానికి టీచర్ యొక్క పాత్ర అండ్ లెర్నర్ యొక్క పాత్ర, టీచింగ్కి లెర్నింగ్ ఉన్నటువంటి రిలేషన్షిప్ అనేది ఎలాంటిది. దీంట్లో భాగంగానే ఇంటెలిజెన్సీ టైప్స్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ కూడా అడగడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇన్ ద సోషల్ సైన్స్లో మనం నేర్చుకుంటాం. అంటే మీకు ఇంకా చాలా పెద్దగా ఉంటుంది సిలబస్, అది మీకు అంటే అది నేను ఇక్కడ రాయలేదు. చూడండి, 4th సోషల్ సైన్స్ కరిక్యులం. దీంట్లో ఎస్పెషల్లీ మనం నేర్చుకోవాల్సింది NCF 2005. దీని మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కేమ్ ఫ్రమ్ దిస్ టాపిక్. అంటే మనకి సోషల్ సైన్స్ కరిక్యులంలో ఎక్కువ క్వశ్చన్స్ దేని నుండి వచ్చినాయి అంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 నుండి వచ్చినాయి. అక్కడ క్వశ్చన్స్ ఏమడుగుతున్నాడు అంటే ముఖ్యంగా మనం నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 గురించి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. ఇక్కడ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్లో కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయి. అంటే అది కొన్ని గైడ్ లైన్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే గైడ్ లైన్స్ ఆఫ్ ది నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్.
అంతేకాకుండా నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అంటే పిల్లల విద్యార్థులకి విద్యని అందించడంలో నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ యొక్క పాత్ర. అంతేకాకుండా అంటే వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ బి గివెన్ టు ద స్టూడెంట్స్ అకార్డింగ్ టు ద నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్. అంటే మనం ఎలాంటి విద్యను విద్యార్థులకి అందించాలి, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ని ఆధారంగా చేసుకుని ఎలాంటి విద్యను విద్యార్థులకి అందించాలి, ఇలాంటి అంశాల మీద అంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ గురించి మనకు పూర్తి పరిజ్ఞానం అనేది ఉండాలి. అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది, దీంట్లో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఏంటి, దీని యొక్క ఫ్రేమ్వర్క్ అనేది ఎలా ఉంటుంది, ముఖ్యంగా సోషల్ సైన్స్ కంట్రిబ్యూషన్లో దీని పాత్ర అనేది ఎలా ఉంటుంది, నేషనల్ కరిక్యులంని బట్టి టీచర్ ఎలా ఉండాలి, స్టూడెంట్ ఎలా ఉండాలి, కరిక్యులంని దేన్ని ఆధారంగా చేసుకొని తయారు చేయాలి. అంటే మనము సోషల్ సైన్స్ కరిక్యులంని దేన్ని ఆధారంగా చేసుకొని తయారు చేయాలి, స్టూడెంట్ని ఆధారంగా చేసుకున్నా, కంటెంట్ని ఆధారంగా తీసుకున్నా, స్కూల్ మేనేజ్మెంట్ని ఆధారంగా తీసుకున్నా, లేదా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని ఆధారంగా తీసుకోవాలి. వెరీ సింపుల్, స్టూడెంట్ని ఆధారంగా తీసుకోవాలి. అంటే అకార్డింగ్ టు ద సైకాలజీ ఆఫ్ ది స్టూడెంట్, అకార్డింగ్ టు ద ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్, అకార్డింగ్ టు ద క్యాపబిలిటీస్ ఆఫ్ ది స్టూడెంట్, వీ హ్యావ్ టు ప్రిపేర్ ద కరిక్యులం ఫర్ ద సోషల్ సైన్స్. ఇవన్నీ కూడా మనకి NCM 2005 ఒక ముఖ్యమైన అంశాలు. ఎందుకంటే ఇక్కడ NCM 2005 అనేది మనకి అనేక రకాల గైడ్ లైన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ గైడ్ లైన్స్ ఆధారంగానే మనం సోషల్ సైన్స్ కరిక్యులంని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి సోషల్ సైన్స్ కరిక్యులం. నెక్స్ట్, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ సోషల్ సైన్స్ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ది హయ్యర్ లెర్నింగ్. చూడండి, అంటే ఉన్నతమైనటువంటి అభ్యాసం అందించడానికి మనం ఎలాంటి అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ అనేది సోషల్ సైన్స్లో యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి సోషల్ సైన్స్ అంటే టాపిక్ మనం ఈ అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ని మనం సెలెక్ట్ చేసుకునే ముందు మనం ఏం చూడాలి అంటే ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది టాపిక్ ఇన్ ద స్కూల్ కరిక్యులం. చూడండి, స్కూల్ కరిక్యులం ఉన్న టాపిక్ని ఆధారంగా తీసుకొని మనం ఆ అప్రోచ్ని కానీ, మెథడ్స్ని కానీ, టెక్నిక్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టీచింగ్ అప్రోచెస్ ఉన్నాయి. అంటే ఎవ్రీ టీచింగ్ మెథడ్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ద ఆల్ టైప్ ఆఫ్ ది కాన్సెప్ట్స్. ఎస్పెషల్లీ ఇన్ ద సోషల్ సైన్స్ దేర్ ఆర్ ఫోర్ మెయిన్ టాపిక్స్. వన్ ఇట్ ఈస్ మనకి సొసైటీకి సంబంధించినటువంటిది, 2 జియోగ్రఫీకి సంబంధించినటువంటిది, హిస్టరీకి సంబంధించినటువంటిది, పొలిటికల్ సిస్టమ్కి సంబంధించినటువంటిది, మరియు ఎకనామిక్స్కి సంబంధించినది. ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఇన్ని మనకి సబ్ డివిజన్స్ అనేవి ఉన్నాయి. ఈ సబ్ డివిజన్స్లో ఒక్కొక్క దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి అప్రోచ్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, we are going to teach about the geographical topics in the class. Then what type of approach or teaching method is benefited for that? చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు ప్రీవియస్ క్వశ్చన్లో కూడా ఇలాగ అడగడం జరిగింది. అంటే యాజ్ ఏ టీచర్ యు ఆర్ గోయింగ్ టు టీచ్ అబౌట్ ద జియోగ్రఫికల్ కంటెంట్. దెన్ వాట్ టైప్ ఆఫ్ అప్రోచ్ ఈస్ సూటబుల్ ఫర్ దట్ జియోగ్రఫికల్ కంటెంట్. అంటే మనం జియోగ్రఫికల్ కంటెంట్ గురించి, జియోగ్రఫీ గురించి మనం పిల్లలకి చెప్పాలనుకుంటున్నాం. అప్పుడు మనకి ఎలాంటి అప్రోచ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది, అంటే ఎలాంటి టీచింగ్ మెథడ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది అంటే మనకి డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటే డెమాన్స్ట్రేషన్ మెథడ్ ద్వారా జియోగ్రఫీకి సంబంధించినటువంటి కంటెంట్ని, జియోగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ని మనం ఈజీగా చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఒక గ్లోబ్ తీసుకొని ఆ గ్లోబ్లో మనం డిఫరెంట్ కాంటినెంట్స్ని, ఓషన్స్ని, డిఫరెంట్ స్టేట్స్ని, కంట్రీస్ని చూపించడానికి వీలుంటుంది. అంటే డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటంటే along with the lecture we are showing the teaching aids, we are using the teaching aids. దాన్ని డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటారు. అంటే ఇక్కడ జియోగ్రఫికల్ కంటెంట్ చెప్పేటప్పుడు మనం డెమాన్స్ట్రేషన్ మెథడ్లో చెప్తే, అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ
లెక్చర్ ఇస్తూ దానికి సంబంధించినటు టీచింగ్ ఎయిడ్స్ను వాడడం వల్ల వాళ్ళకి ప్రతి కంటెంట్ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో అదేవిధంగా మనకి ఇఫ్ యూ వాంట్ టు టీచ్ అబౌట్ ద సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద సొసైటీ, అంటే ఒక సొసైటీలో ఉన్న సోషల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాం. అప్పుడు మరి ఏ మెథడ్ మనకి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అంటే అక్కడ ప్రాజెక్ట్ మెథడ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం స్టూడెంట్స్కి ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలి. అంటే వీ హ్యావ్ టు గివ్ ద ప్రాజెక్ట్ ఫర్ ద స్టూడెంట్స్ టు కలెక్ట్ అబౌట్ ద సోషల్ ఇన్స్టిట్యూషన్ సరౌండింగ్ దే. వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న సోషల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఒక ప్రాజెక్ట్ తయారు చేయమని ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ తయారు చేయడం ద్వారా ఆ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి వాళ్ళకి ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది, క్లియర్ కట్ అవుట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకో. అంటే దెమ్ సెల్ఫ్ దే కెన్ అండర్స్టాండ్ ద వాట్ ఆర్ ద సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటిది అనేది వాళ్ళకే అర్థమవుతుంది. సో ఇది అంటే ఈ విధంగా మన మెథడ్స్ని, టాపిక్ని బట్టి మన మెథడ్స్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది సోషల్ సైన్స్కి సంబంధించినటువంటి దీంట్లో డిఫరెంట్ మెథడ్స్, అప్రోచెస్ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ముఖ్యంగా మనం డిజిటల్ క్లాస్ రూమ్, అంటే మనము డెమాన్స్ట్రేషన్ మెథడ్లో మనం డిజిటల్ క్లాస్ రూమ్ అంటే టు యూస్ ద ఎలక్ట్రానిక్ మీడియా, అంటే టు యూస్ ద టెక్నాలజీ ఇన్ ద క్లాస్ రూమ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ ది సోషల్ సైన్స్. అంటే క్లాస్ రూమ్లో టెక్నాలజీని కూడా యూజ్ చేయడం అనేది సోషల్ సైన్స్లో ఉంటుంది. తర్వాత ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ సోషల్ సైన్స్. ఇక్కడ దీంట్లో మనం ముఖ్యంగా ఈ ప్లానింగ్ అంటే సోషల్ సైన్స్ ఎఫెక్టివ్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి. ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే ఎఫెక్టివ్ ప్రజెంటేషన్. మనం ఎఫెక్టివ్గా ప్రజెంటేషన్ ఇవ్వడానికి అంటే ఇన్ ద క్లాస్లో టు ప్రొవైడ్ ద ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ద లెసన్ ప్లాన్. అంటే మనం ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి, ప్రజెంటేషన్ ఇవ్వడానికి బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద క్లాస్ రూమ్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ద లెసన్ ప్లాన్. లెసన్ ప్లాన్ ఇంక్లూడ్స్ దట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది టీచింగ్ మెథడ్స్, టీచింగ్ ఎయిడ్స్, టీచింగ్ స్ట్రాటజీస్. ఇవన్నీ కూడా ఇవాల్యుయేషన్, ఇవన్నీ కూడా మనకి లెసన్ ప్లాన్లో ఉంటాయి. అయితే లెసన్ ప్లాన్ అంటే ప్లానింగ్ అంటే ఒక లెసన్ ప్లానే కాదు, మనకి సోషల్ సైన్స్ సంబంధించినంత వరకు మనకి ఇయర్ ప్లాన్ ఉంటుంది, యూనిట్ ప్లాన్ ఉంటుంది, లెసన్ ప్లాన్ ఉంటుంది. యూనిట్ ప్లాన్ని, లెసన్ ప్లాన్ని మనం ఇయర్ ప్లాన్ని, లెసన్ ప్లాన్ని, ఈ ప్లాన్స్ అనేవి సోషల్ సైన్స్ కరికులంలో ఆధారంగా తీసుకొని ఏ విధంగా ప్రిపేర్ చేయాలన్నటువంటి అంశాల గురించి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్స్ కూడా చూడండి ఎలా అడుగుతున్నాడు అంటే మనకి వితౌట్ ప్రాపర్ ప్లానింగ్ హౌ ద టీచర్ గివ్ ప్రజెంటేషన్ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే ప్రాపర్ ప్లాన్ లేకుండా టీచర్ క్లాస్లో ప్రజెంటేషన్ ఎలా ఇస్తాడు అని అడుగుతాడు. అంటే ఇక్కడ ప్రాపర్ ప్లానింగ్ అనేది లేకుండా ప్రజెంటేషన్ ఇవ్వలేడు. అంతేకాకుండా ఇక్కడ ఇంకో క్వశ్చన్, అంటే క్వశ్చన్ అనేది ఎలా అడుగుతున్నాడు చూడండి, అంటే హౌ ద లెసన్ ప్లాన్ ఈస్ బెనిఫిటెడ్ ఫర్ ద టీచర్కి లెసన్ ప్లాన్ అనేది ఏ విధంగా బెనిఫిటెడ్గా ఉంటుంది. అంతేకాకుండా టు ప్రిపేర్ ద ఇయర్ ప్లాన్ what type of the points keep in the mind of the teacher. అంటే ఇయర్ ప్లాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు టీచరు ఎలాంటి పాయింట్స్ని మైండ్లో పెట్టుకోవాలి, అంటే ఎలాంటి పాయింట్స్ని కన్సిడర్ చేసుకోవాలి, అంటే పరిగణలోకి తీసుకోవాలి. ఏ పాయింట్స్ని పరిగణలోకి తీసుకొని, ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఇయర్ ప్లాన్ అనేది తయారు చేయాలి. అలాగే ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకొని యూనిట్ ప్లాన్ అనేది తయారు చేయాలి. అలాగే లెసన్ ప్లాన్. ఇవన్నీ కూడా మనం ఈ లెసన్ ప్లాన్ లేకపోతే యూనిట్ ప్లాన్, ఇయర్ ప్లాన్ సంబంధించి మనం నేర్చుకోవాలి. ఇవన్నీ ఎందుకంటే టు ప్రొవైడ్ ద ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ ఇన్ ద క్లాస్. లెసన్ ప్లాన్ అనేది ఏంటంటే, లెసన్ ప్లాన్ అనేది ఒక టీచర్కి
ఒక సోర్స్ బుక్ లాగా పనికొస్తుంది. అంటే వితౌట్ సోర్స్ బుక్ ద టీచర్ అనేబుల్ టు టీచ్ ఇన్ ద క్లాస్. ఆ సోర్స్ బుక్ అనేది అనేక పనిచేస్తుంది. ఎందుకంటే ఆ దాంట్లో తను ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలాంటి మెథడ్స్ యూజ్ చేయాలి అంతా కూడా తనకు ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే రోడ్ మ్యాప్ అనమాట. ఈ క్వశ్చన్ కూడా మనకి రోడ్ మ్యాప్ ఇట్ ఈస్ యూస్ యాజ్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ ద టీచర్. అంటే మనం ఒక బిల్డింగ్ కట్టే ముందు ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి డిజైన్ అంతా కూడా ముందుగానే మనం ప్రిపేర్ చేసుకుంటాం. బిల్డింగ్ డిజైన్ అనేది బిల్డింగ్ కట్టడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో మన క్లాస్లో ప్రజెంటేషన్ అంటే మనం టాపిక్ మీద ప్రజెంటేషన్ ఇవ్వడానికి లెసన్ ప్లాన్ కూడా అదే విధంగా ఉపయోగపడుతుంది. సో ఇది అంటే ఈ ఆస్పెక్ట్లోనే మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇయర్ ప్లాన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎలాంటి అంశాలు పరిగణన తీసుకోవాలి, అలాగే యూనిట్ ప్లాన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. ఈ యూనిట్ ప్లాన్ కానివ్వండి, లెసన్ ప్లాన్ కానివ్వండి, ఇయర్ ప్లాన్ కానివ్వండి, టీచర్ కానీ లేదా స్టూడెంట్స్ కానీ లేదా మన స్కూల్ కరిక్యులంని ఎఫెక్టివ్గా అందించడానికి ప్రిపేర్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఈ అంశాలన్నిటిని కూడా మనం ఈ యొక్క టాపిక్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత లెర్నింగ్ రిసోర్సెస్ అండ్ డిజైనింగ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఇన్ సోషల్ సైన్స్. లైక్ ఇది ఇక్కడ మనకి ఇంకా ఎగ్జాంపుల్స్ అంటే మనకి లెర్నింగ్ రిసోర్సెస్, లెర్నింగ్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్. అంటే సోషల్ సైన్స్ రిలేటెడ్ వాట్ ఆర్ ద లెర్నింగ్ రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క ల్యాబ్స్, సోషల్ సైన్స్ ల్యాబొరేటరీస్, సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్, సోషల్ సైన్స్ సంబంధించినటువంటి టీచింగ్ ఎయిడ్స్, ఇవన్నీ కూడా లెర్నింగ్ రిసోర్సెస్. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది సోషల్ సైన్స్ సొసైటీ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ది లెర్నింగ్ ఫర్ ద స్టూడెంట్స్. చూడండి, అంటే మన సోషల్ కంటెక్స్ట్లో మాట్లాడుకున్నట్లయితే సొసైటీ ఒక పెద్ద రిసోర్స్ స్టూడెంట్స్. ఎందుకంటే ఇఫ్ దే అండర్స్టాండ్ అబౌట్ ద సొసైటీ, if they mingle in the society, if they participate in the social organization, they came to know lot of information about the social science subject. అంటే ఇక్కడ సొసైటీ అనేది స్టూడెంట్స్కి ఒక పెద్ద రిసోర్స్ బుక్ అన్నమాట. సొసైటీ గురించి తెలుసుకోగలిగితే అంతకంటే పెద్ద రిసోర్స్ వాళ్ళకి ఏమీ ఉండదు. ఎందుకంటే సొసైటీ గురించి ఎందుకు నేర్చుకోవాలి అంటే అసలు సోషల్ సైన్స్ యొక్క ఉద్దేశమే సొసైటీ గురించి నేర్పించడం, సొసైటీలు ఎలా బ్రతకాలో నేర్పించడం, సొసైటీలో ఎలా అంటే సొసైటీలో మనం ఒక భాగం ఎలా కావాలో. అంటే ఇక్కడ సోషలైజేషన్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద సోషల్ సైన్స్ కంటెక్స్ట్. చూడండి, సోషలైజేషన్ ఆఫ్ ది చైల్డ్, ఒక చైల్డ్ని, ఒక స్టూడెంట్ని, ఒక పిల్లవాడిని సోషలైజేషన్ హ్యూమన్ బీయింగ్గా తయారు చేయడం. సోషలైజేషన్ బీయింగ్ అంటే ఏంటంటే సొసైటీ గురించి తెలుసుకునేటట్టు తయారు చేయడం. సొసైటీ గురించి తెలుసుకున్నాడు అంటే తనకి చాలా ఎడ్యుకేషన్ వచ్చినట్టే, చాలా నాలెడ్జ్ అనేది వచ్చినట్టు. వెన్ ద స్టూడెంట్స్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సొసైటీ, దెన్ ఈ ఏబుల్ టు సస్టైన్ ఇన్ ద సొసైటీ. వాడు సొసైటీ గురించి నేర్చుకున్నాడు అంటే సొసైటీలో సస్టైన్ కావడానికి తయారుగా ఉన్నాడు. అంటే ఈ కంటెక్స్ట్లో ఏంటంటే, అంటే ఇక్కడ మనకి రిసోర్సెస్, లెర్నింగ్ రిసోర్సెస్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అంటే ఇక్కడ మనము సొసైటీకి సంబంధించినటువంటి అంశాల గురించి నేర్పించాలి అంటే ఆ సొసైటీలో పిల్లల్ని పార్టిసిపేట్ చేయించాలి. అంటే టు విజిట్ ద different organizations in the society, different cultures in the society, different lifestyles of the society. అంటే పిల్లల్ని మనం అప్పుడప్పుడు సొసైటీలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్కి, ఆ కల్చర్స్కి, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నటువంటి ప్లేసెస్కి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ ఉన్నటువంటి ప్లేసెస్కి మనం తీసుకెళ్ళడం వల్ల సొసైటీలో ఉన్నటువంటి విషయాలన్నిటి తెలుసు. దట్ ఈస్ ద లెర్నింగ్ రిసోర్స్ ఆఫ్ ది స్టూడెంట్. ఇది ఆస్పెక్ట్లో మనకి క్వశ్చన్స్ కూడా వస్తాయి. అంటే హౌ ద టెక్స్ట్ బుక్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ దట్ స్టూడెంట్, హౌ ద టీచింగ్ ఎయిడ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్ టు గివ్ ద ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది క్వశ్చన్గా ఫ్రేమ్ అవుతుంది. ఈ తర్వాత మెజర్మెంట్ అండ్ ఇవాల్యూషన్ ఇన్ సోషల్ సైన్స్ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ది సీస్.
ముఖ్యంగా మనకి సోషల్ సైన్స్ సంబంధించినంత వరకు మెజర్మెంటు అసెస్మెంట్, అంటే అసెస్మెంటు ఇవాల్యుయేషన్. అంటే మెజర్మెంట్లో భాగంగా మనం అసెస్మెంటు ఇవాల్యుయేషన్తో పాటు దీంట్లో ముఖ్యంగా ఏం నేర్చుకోవాలంటే సీసీ ప్యాటర్న్ గురించి నేర్చుకోవాలి. సీసీ ప్యాటర్న్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఏ విధంగా ఇవాల్యూ చేయాలి. దాంట్లో భాగంగానే మనకి ఈ యొక్క మెజర్మెంట్ టూల్స్, అంటే ఇవాల్యుయేషన్ టూల్స్ అని అంటారు. ఈ టూల్స్ టెక్నిక్స్ని మనం ఏ విధంగా స్టూడెంట్స్ని ఇవాల్యూ చేయడం, బై అబ్జర్వేషన్, by conducting the oral test, by conducting the essay type of test, by conducting the objective type of the test. ఇవన్నీ కూడా టూల్స్ అన్నమాట. These tools are using by the teacher to assess or evaluate the students' achievement. అంటే ఈ టూల్స్ అన్ని ఉపయోగించి స్టూడెంట్ యొక్క అచీవ్మెంట్ని అసెస్ చేయడం లేదా ఇవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకి దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ క్వశ్చనింగ్ అని అంటే మనకి ఈ యొక్క టెస్ట్, అంటే టెస్ట్లో ఇచ్చే క్వశ్చన్ అని 2 టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఆబ్జెక్టివ్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మనకి రీకాలింగ్ క్వశ్చన్స్, రికగ్నిషన్ క్వశ్చన్స్. దీని గురించి మనకి ఎక్కువగా క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేని గురించి క్వశ్చన్ అడుగుతున్నాడో దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి ఎక్కువ మార్క్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడుగుతున్నాడంటే అంటే ఇక్కడ మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది మ్యాచ్ ద ఫాలోయింగ్. అంటే ఒక క్వశ్చన్ ఏమడిగాడంటే ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వెల్. ఎస్ ఆర్ నో క్వశ్చన్ అనేది దేన్ని కన్సిడర్ చేస్తుంది అంటే దేని కిందకి వస్తుంది అంటే ఇది రికగ్నిషన్ కిందకి వస్తుంది. ఓకే, అది అంతేకాకుండా మనకి ఈ కరెక్ట్ అనలైజింగ్ క్వశ్చన్స్, అనలైజ్ చేసినటువంటి క్వశ్చన్స్, రిమెంబరింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్, అంటే రిమెంబరింగ్ అంటే రీకాలింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చి, అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చి దాన్ని ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అని అడుగుతున్నాడు. ఓకే, వేర్ వాజ్ ద తాజ్ మహల్ లొకేటెడ్, అంటే తాజ్ మహల్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉన్నది. ఇది ఏ టైప్ ఆఫ్ ది క్వశ్చన్ అవుతుంది? ఇది మనకి రీకాలింగ్ క్వశ్చన్ కిందకి ఇలా అడుగుతున్నారు. ఇది ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అనమాట. సో ఈ విధంగా అడుగుతున్నారు. దాంట్లోనే ముఖ్యంగా మనకి ఇక్కడ ఇవాల్యుయేషన్ టైప్స్, ఇవాల్యుయేషన్ టైప్లో డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్, ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్, ఇలా టైప్స్ ఆఫ్ ది ఇవాల్యుయేషన్ గురించి కూడా మనం నేర్చుకోవాలి. సో సిసి ప్యాటర్న్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనకి 9th టాపిక్ ఏంటంటే ద లెర్నింగ్ ఆఫ్ డిజేబిలిటీస్ ఆర్ అంటే డిజేబిలిటీస్ అండ్ డిఫికల్టీస్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్. ఇక్కడ లెర్నింగ్ ఆఫ్ ది డిజేబుల్డ్ పర్సన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్. అంటే ఇది మనకి 9th టాపిక్. ఇది అందరికి కూడా కామన్ టాపిక్ కూడా, సోషల్ సైన్స్ కానీ మిగతా ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా కామన్గా ఉంటుంది. అయితే మనకి ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ది సోషల్ సైన్స్ కూడా మనం నేర్చుకోవాలి. సోషల్ సైన్స్ ఆస్పెక్ట్లో కూడా నేర్చుకుంటూ ముఖ్యంగా దీంట్లో ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ డిజేబుల్డ్, అంటే డిజేబుల్డ్ అనేవాళ్ళు ఎన్ని టైప్స్గా ఉంటారు అంటే టైప్స్ ఆఫ్ ది డిజేబుల్డ్ అంటే విజువల్లీ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్, మెంటల్లీ రిటార్డెడ్, ఇలా టైప్స్ ఉంటారు. దీంట్లో కూడా కేటగిరీస్, అంటే విజువల్లీ ఇంపైర్మెంట్ అనే దాన్ని తీసుకుంటే కేటగిరీస్గా మనం చెప్పవచ్చు. అంటే మైల్డ్, ప్రొపౌండ్, సివియర్, ఇలా కేటగిరీస్ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ గురుకుల ఎగ్జామినేషన్ అనేది ఒక టీచింగ్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్, అంటే టీచింగ్ ప్రొఫెషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్. ముఖ్యంగా టీచింగ్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతాడంటే ఇక్కడ డిజేబిలిటీస్కి, అంటే డిజేబుల్డ్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అందించడమే కాకుండా వాళ్ళు సొసైటీలో సస్టైన్ కావడానికి, సొసైటీలో జీవించడానికి కావాల్సినటువంటి అవకాశాలను కూడా కల్పించడం అనేది ముఖ్యమైనటువంటి కంప్లీట్ ఎడ్యుకేషన్ అన్నమాట. అంటే నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ ద ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ప్రొవైడ్ సస్టైనబిలిటీ ఇన్ ద సొసైటీ. అంటే దే కెన్ ఆల్సో లివ్ ఇన్ ద సొసైటీ హ్యాపీలీ లైక్ అదర్ పీపుల్. అంటే వాళ్ళు కూడా సొసైటీలో మిగతా వాళ్ళలాగా హ్యాపీగా జీవించడానికి కావాల్సినటువంటి ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయాలి.
ఆ ఆస్పెక్ట్లో క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ ఆస్పెక్ట్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ విజువల్ ఇంపైర్మెంట్ని తీసుకున్నాం. విజువల్ ఇంపైర్మెంట్లో ఒక క్వశ్చన్ ఏంటంటే 20/200 feet, which this is called as legally blind. అంటే the person has vision capability of 20/200 feet. చూడండి, 20/200 feet అంటే ఇది ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒక పర్సను, ఇక్కడ ఒక పర్సను విజిబిలిటీ ఎంత ఉన్నదంటే 20/200 feet ఉన్నది. దీనికి అర్థం ఏంటంటే కామన్ పర్సన్ 200 feet దూరంలో చూడగలిగిన వస్తువుని ఆ పర్సన్ 20 feet దూరంలో చూడగలుగుతున్నాడు. దీన్ని ఏమంటాం మనం అంటే విచ్ టైప్ ఆఫ్ డిజేబిలిటీస్ దిస్ మీన్స్ లీగల్లీ బ్లైండ్. లీగల్లీ బ్లైండ్ అంటే ఇప్పుడు లీగల్లీ బ్లైండ్ అని మనం ఎప్పుడు అంటామంటే లీగల్లీ బ్లైండ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కాన్స్టిట్యూషనల్లీ ప్రొవైడెడ్ ఎవ్రీ ఆపర్చునిటీ అనేది అతనికి చెందుతుంది. కాన్స్టిట్యూషనల్గా ప్రొవైడ్ చేసినటువంటి ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా అతను అర్హుడు. అంటే ఈ ఏబుల్ టు గెట్ ఆల్ బెనిఫిట్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పొందడానికి అతను అర్హుడు. అంటే లీగల్లీ బ్లైండ్ అంటే అతను అర్హుడు. అలా అంత మాత్రాన అతను కంప్లీట్ బ్లైండ్ కాదు. 20% చూస్తాడు. అంటే మనకి చాలా దగ్గరగా ఉన్నది ఒక 20 feet దూరంలో ఉన్నట్టు వస్తువుని అతను చూడగలుగుతాడు. అంత మాత్రాన తనకు వచ్చే ఆపర్చునిటీస్ ఏమి రాకుండా he also considered as the legally blind to get all benefits from the కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పరంగా ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ పొందడానికి అతను అర్హుడు. అంటే రాజ్యాంగ పరంగా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ముఖ్యంగా రిజర్వేషన్ ఫెసిలిటీస్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్, జాబ్ ఆపర్చునిటీస్, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అవకాశాలు. అవన్నీ పొందడానికి వాళ్ళు అర్హులు. ఇలాంటి టైప్లో క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించడం ఒక ముఖ్య ఉద్దేశం అయితే దాంతోపాటు జీవించడానికి కావాల్సినటువంటి ఇతర అవకాశాలను కూడా అందించడం అనేది ఇంకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో ఇక్కడ మనకి 9th టాపిక్లో మనం ఏం నేర్చుకోవాలి, మనకి ఇంకా అంటే ఇది క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అంటే ఇక్కడ మనకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి ముఖ్యంగా క్వశ్చన్స్ పెడుతున్నారు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే అసలు ఏంటి? ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే స్పెషల్ స్టూడెంట్స్ ఆల్సో సిట్టింగ్ అలాంగ్ విత్ ద నార్మల్ స్టూడెంట్స్ ఇన్ ద నార్మల్ క్లాస్, అది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. దాంతోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ గురించి కూడా అడుగుతున్నాడు. సో మనం స్పెషల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నేర్చుకోవాలి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నేర్చుకోవాలి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి కీవర్డ్స్ నేర్చుకోవాలి. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది ఈ యొక్క స్పెషల్ స్టూడెంట్స్ కోసం ఎలా బెనిఫిట్ అవుతుంది, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళు ఎలాంటి అవకాశాలు అనేది పొందగలుగుతున్నారు అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఇది మనకి అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే డిజేబుల్డ్ లెర్నింగ్ ఆఫ్ ది డిజేబుల్డ్ స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ 10th టాపిక్ ఏంటంటే సోషల్ సైన్స్ రిలేటెడ్ టు ఎవ్రీడే లైఫ్. సోషల్ సైన్స్ అండ్ ఎవ్రీడే లైఫ్. అసలు సోషల్ సైన్స్ అంటేనే ఎవ్రీడే అండ్ అంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే సోషల్ సైన్స్ అనేది ఎవ్రీడే లైఫ్. అంటే ఎవ్రీడే లైఫ్ అంటే మనం రోజు జరిగేటటువంటి మన జీవన విధానం గురించే మనం నేర్చుకుంటాం సోషల్ సైన్స్కి సంబంధించినటువంటి అంశాలన్నిటినీ కూడా. అంటే మనం సోషల్ సైన్స్లో ఏ టాపిక్స్ ఉంటాయో అవి ముఖ్యంగా మన జీవన విధానం నుంచి ఎక్కువగా నేర్చుకుంటాం. అంటే మన జీవన విధానానికి సోషల్ సైన్స్కి చాలా కనెక్షన్ అనేది ఉంది. అంటే మన జీవన విధానం అనేది సోషల్ సైన్స్ సబ్జెక్టు సింక్ అయినటువంటి విధానం అన్నమాట.
సో దీంట్లో భాగంగానే మన నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి నేర్చుకోవాలి. కానీ సిలబస్లో ఒక నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి మాత్రం మెన్షన్ చేశాడు, కానీ క్వశ్చన్లో మాత్రం ఫార్మల్ ఇన్ఫార్మల్ గురించి కూడా అడుగుతున్నాడు. సో మన నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి నేర్చుకోవాలి, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో నేర్చుకోవాలి, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ద ఎడ్యుకేషన్ విచ్ వి గెయిన్ ఫ్రమ్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్ విచ్ ఆర్ ది ఆర్గనైజ్డ్ సిస్టమ్. అంటే ఆర్గనైజ్డ్ అంటే ఆర్గనైజేషన్ అటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ నుండి ఎడ్యుకేషన్ పొందినట్టయితే దాన్ని ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు. అంటే అండర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీఆర్ గెటింగ్ ద ఎడ్యుకేషన్, దట్ ఈస్ ద ఫార్మల్. అంటే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఎడ్యుకేషన్ అనేది పొందుతాం. అంటే ఫర్ ద ఫార్మల్ ఎడ్యుకేషన్ దేర్ ఈజ్ ఏ పర్టికులర్ ప్లేస్. ఫార్మల్ ఎడ్యుకేషన్ కోసం ఒక పర్టికులర్ ప్లేస్ అనేది ఉంది. అది స్కూల్ కావచ్చు, లేకపోతే కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు. కానీ ఇంకొకటి ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ద ఎడ్యుకేషన్ విచ్ వీఆర్ గెయినింగ్ ఫ్రమ్ ద outside of the school, in the outside of the school, in the society, in the family, and the playground, and with the peer groups, or from the multimedia aspects. అంటే మన మల్టీమీడియా ఆస్పెక్ట్స్ యాజ్ న్యూస్ పేపర్స్, సినిమా అండ్ ఇంటర్నెట్, సో అండ్ సో. అంటే వీటి నుండి మనం ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ని ఎంచుకుంటాం. అంటే యాక్చువల్గా ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఈజ్ రిలేటెడ్ టు ద వాల్యూస్, ఎథిక్స్ అండ్ సోషల్ కాన్సెప్ట్స్. దిస్ ఈస్ ద ఇన్ఫార్మల్. అంటే ఇది స్కూల్ బయట జరిగేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇకపోతే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా మన టాపిక్ అదే. ఈ టాపిక్ మీదనే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ద ఎడ్యుకేషన్ విచ్ వీఆర్ గెయినింగ్ ఫ్రమ్ ది outside of the ఫార్మల్ సిస్టమ్. అంటే ఫార్మల్ సిస్టమ్కి బయట నేర్చుకునే దాన్ని నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అని అంటారు. అంటే వితౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వితౌట్ రిజిడ్ కరిక్యులం, విత్ ద ఫ్రీ, అంటే విత్ ఇండిపెండెంట్లీ ఇఫ్ యు ఆర్ లెర్నింగ్, దట్ ఈస్ కాల్డ్ ద నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. అంటే ఇక్కడ మనం ఒక రిజిడ్ కరిక్యులం అనేది లేకుండా కంపల్సరీ చదవాల్సిందే, ఈ టైంలో ఎగ్జామినేషన్ రాయాల్సిందే అనేటటువంటి ఆ యొక్క సంకుచితమైనటువంటి భావాలు లేకుండా ఇండిపెండెంట్గా విద్యార్థి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వతంత్రంగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేర్చుకునేటటువంటి దాన్ని నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అని అంటారు. అంటే ఇక్కడ టు ఓవర్ క్రాస్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ ది ఫార్మల్ ఎడ్యుకేషన్, the India introduced the non-formal education that became very popular in the modern system of the educational system. అంటే ఇప్పుడు మనకి ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనే దాన్ని మనం ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు అది చాలా పాపులర్ అయింది, ఇంకా బాగా పాపులర్ కావాలి. ఇంకా నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో చాలా సమస్యలు అనేవి మనం ఫేస్ చేస్తూ వస్తున్నాము. ఆ సమస్యలను కూడా మనం అవాయిడ్ చేయగలిగేటటువంటి ఒక సిస్టమ్కి మనం రావాలి. సో నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఫార్మల్ గురించి కూడా అడగడం జరిగింది. అంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఏంటి, ముఖ్యంగా నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఈజ్ విచ్ ఈస్ ద నాట్ కాన్సెప్ట్ ఆఫ్ ది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, యాక్చువల్గా అంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. అంటే ముఖ్యంగా మనం దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ యొక్క హిస్టరీ. అంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఫార్మ్స్. అంటే ఫార్మ్స్ వచ్చి 3 ఫార్మ్స్ ఉంటాయి. బేసిక్ ఫార్మ్ ఒకటి, అంటే బేసిక్ ఎడ్యుకేషన్, అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఇలా 3 ఫార్మ్స్ ఆఫ్ ది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది మన ఇండియాలో అవైలబుల్గా ఉంది. ఈ 3 ఫార్మ్స్లో కూడా ఎడ్యుకేషన్ అనేది ఎలా అందిస్తున్నారు, ఏ విధంగా విద్యార్థులు నేర్చుకుంటారు, వాటిలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు, వీటి గురించి మనం నేర్చుకోవాలి. ఇవి మనకి 10 టాపిక్స్. వెరీ సింపుల్గా, అంటే మీకు సింపుల్గా నేను ఒక అనలైజ్ చేయడం జరిగింది.
ఈ అనలైజేషన్ ఆధారం వేసుకొని రేపటి నుంచి మీకు ఒక్కొక్క టాపిక్ గురించి వీడియోస్ చేస్తాను. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు కంటిన్యూస్గా వాచ్ చేయండి. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియోస్ అన్నీ కూడా మీ మొబైల్కి వచ్చేస్తాయి. ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి కూడా ఒక రీజన్ అనేది ఉంది. ఈ స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ నన్ను అడగడం జరిగింది, ఈ సోషల్ సైన్స్ గురించి వీడియో చేయండి మేడం. సో వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్తోనే నేను వీడియోస్ చేయాలని నిర్ణయించుకున్నాను. సో మీకు రేపటి నుండి సోషల్స్ అంటే పెడగాలజీ ఆఫ్ సోషల్ సైన్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఆల్ అంటే మీ టు మన ఒక డిస్కషన్ వేలో వీటి గురించి మన మార్క్స్ ఓరియంటెడ్ అంటే మార్క్స్ గెయిన్ చేసేటటువంటి ఆ ఓరియంటేషన్లో మీ టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకున్నాము. సో